యూట్యూబ్లో కొత్తగా 2 ఫీచర్స్ వచ్చాయి. మీరు చూసారా? ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏ/బి టెస్టింగ్ అండ్ ఇంకోటి మన ఛానల్ని అనలైజ్ చేసుకోవడానికి లేదా డౌట్స్ ఉన్నా సరే వాటిని క్లియర్ చేసే ఒక ఫీచర్. ఈరోజు వీడియోలో ఆ 2 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అంతా ఫ్యూచర్ ఏఐ కాబట్టి ఆ ఏఐని యూస్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలో కూడా మనం చూద్దాం. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఆ సైడ్లో మనకి హోమ్ పేజ్లో ఐకాన్స్ ఉంటాయి కదా, అందులో కాంటెంట్లోకి వెళ్ళి రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోని తీసుకున్నాను. ఏ/బి టెస్టింగ్లో టైటిల్ లేదా థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే టైటిల్లోకి వెళ్ళాను. ఆల్రెడీ ఉన్న టైటిల్ కాకుండా ఇంకో 2 టైటిల్స్ నేను యాడ్ చేస్తున్నాను. సో దట్ కంపేర్ టెస్ట్ అయితే జరుగుతుందని. అసలు ఈ టెస్టింగ్ ఎందుకు అంటే, ఇది మన థంబ్నెయిల్ ఆర్ టైటిల్ ఏదైనా సరే 3 మనం యాడ్ చేస్తాం. ఇందులో యాడ్ చేశాక అది కంపేర్ టెస్ట్ అని చెప్పేసి డిఫరెంట్ వర్షన్ ఆఫ్ పీపుల్కి సెండ్ చేస్తారు. వాళ్ళు క్లిక్ చేసి వాచ్ టైం చూసి అన్నీ చేశాక దాంట్లో మనకి 2 వీక్స్ పడుతుందన్నమాట ఆ కంపారిజన్ టెస్ట్ జరగడానికి. ఆ 2 వీక్స్ తర్వాత ఆ 3 టైటిల్స్లో ఏది ఎంగేజింగ్గా ఉంది, ఎవరు ఎక్కువ ఇంప్రెషన్ క్లిక్ చేస్తున్నారు అనేది చెప్తుంది. సో అది మనం టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ యాడ్ చేసుకుంటే మోర్ ఎంగేజింగ్గా వీడియో వెళ్తుంది అన్నది దీని కాన్సెప్ట్ అనమాట. నాదైతే చూసారు కదా 3 పెట్టాను. ఆ 2 వీక్స్ అయితే రన్ అవుతుంది టెస్ట్ అని వచ్చింది. ఆఫ్టర్ 2 వీక్స్ చూడాలన్నమాట. చూసారా, ఏ/బి టెస్టింగ్ ఇస్ రన్నింగ్. నెక్స్ట్ ఫీచర్ కూడా ఇక్కడే మనకి అనలిటిక్స్లోకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ పైన వస్తుంది చూసారా, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, మన ఛానల్ ఎలా రన్ అవుతుంది, ఏ వీడియోస్ ఎంగేజింగ్గా ఉన్నాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, ఇలా ఏ డౌట్ ఉన్నా ఇక్కడ మనం టైప్ చేస్తే ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట అనలైజ్ చేయడానికి మన ఛానల్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియో ఏం చేద్దామని.